ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి 2025కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎవరైతే ఏపీ ఎడ్సెట్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. విత్ లైవ్లో వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటూ డిఫరెంట్ టాపిక్స్ పైన క్వైరీ చేస్తున్నారు. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే త్రూ ది మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఏపీ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసినట్లయితే స్క్రీన్లో మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఈ థింగ్స్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అంటే ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ అంటూ ఎనేబుల్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా డిగ్రీకి సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ కావచ్చు, తర్వాత క్యాండిడేట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్ అండ్ అదేవిధంగా అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో బోనఫైడ్స్ లైక్ ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని యొక్క సైజ్ వచ్చేసి 1 MBకి మించకూడదు, 1 MB కంటే తక్కువగా అయితే ఉండాలి. మీ దగ్గర ఉన్న పిక్చర్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వాటిని ఫొటోస్ నుంచి పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, సేమ్ టైం ఆల్ ఫొటోస్ అనేది ఒకే పీడిఎఫ్లో పెట్టి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, క్యాండిడేట్ సంబంధించిన ఫోటో, సిగ్నేచర్, తర్వాత జెండర్, ఫాదర్ నేమ్, అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ మీరు ఏ లోకల్ ఏ రీజన్కి వస్తారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అవుతారా, ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అవుతారా అనేది అయితే ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంట్లో ఇఫ్ కేటగిరీ మిస్టేక్ చేస్తుంటే కేటగిరీని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ ఆప్షన్ అయితే అడుగుతుంది మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇవ్వగానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు మీ సేవ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ సేవ ద్వారా తీసుకున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవ ద్వారా అనుకుంటే మీ సేవ అనేది క్లిక్ చేయాలి, లేదా ఆంధ్రప్రదేశ్ సేవ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ సేవ అనేది సెలెక్ట్ చేయాలి. సో మీరు దేని ద్వారా సెలెక్ట్ తీసుకున్నారో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సో మనకు మ్యాచ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ పర్ఫెక్ట్గా లేనట్టయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన మైనార్టీ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు మైనార్టీనా నాన్ మైనార్టీ అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితేనేమో మైనార్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీలో టైప్ అయితే అడుగుతుంది. సో మైనార్టీలో మీరు క్రిస్టియనా, మైనార్టీలో మీరు ముస్లిం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ మీరు ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించి సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మైనార్టీని ప్రూఫ్ చేసుకోవడానికి సో మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, లేదా ఎస్ఎస్సీ టీసీ జిరాక్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో 1 MB కంటే తక్కువ సైజ్ ఉండేటట్టు అప్లోడ్ చేయాలి అండ్ దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. మీ మొబైల్ ద్వారా క్యాప్చర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ టీసీ కానీ మీకు సంబంధించిన మైనార్టీ సర్టిఫికేట్ కానీ తీసుకొని దాన్ని క్యాప్చర్ చేసి జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్లో ఉన్న పిక్చర్స్ కానీ అండ్ మీరు కెమెరా ద్వారా దించుకున్న ఇమేజెస్ కానీ వాటిని పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడం ఈజీగా. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ మనకు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబులా కాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వారు మాత్రం ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. నాన్ లోకల్ స్టూడెంట్స్ వచ్చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలిజిబుల్ అవ్వరు. సో వారికి మాత్రం ఈ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, ఎలిజిబుల్ కాకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫీజు రీఎంబర్స్మెంట్కి మేమైతే ఎలిజిబుల్. డూ యూ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని అయితే ఉంటుంది. మీ దగ్గర ప్రజెంట్ 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సో ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఇఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. ఇఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వగానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు మీ సేవ ద్వారా తీసుకున్నారా, ఏపీ సేవ ద్వారా తీసుకున్నారా అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సేవ అంటే సో దేని ద్వారా అయితే తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో దాని యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే మనం నో ఆప్షన్ ఇచ్చినట్టయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయమని అయితే చెప్తుంది. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే సో మీకు సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్ మీ యొక్క రేషన్ కార్డు
కానీ అదర్ రిలవెంట్ కానీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నట్టుగా, సో దానికి సంబంధించిన ఇమేజ్ అనేది మీరు ఫోటో తీసుకొని, రేషన్ కార్డు ఫోటో తీసుకొని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. వన్స్ అప్లోడ్ చేసినట్టు అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ, తెలంగాణకు సంబంధించిన వాళ్ళ, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అనేది అడుగుతుంది. మీరు ఏదైతే అవుతారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అదర్ స్టేట్ లైక్ తెలంగాణ స్టూడెంట్స్ అయినట్టయితే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే డిఫాల్ట్గా నో ఆప్షన్ ఉంటుంది. ఎన్సీసీ ఉంటే డిఫాల్ట్గా నో ఆప్షన్ ఉంటుంది. ఇది బేస్డ్ అని మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఉంటుంది. ఇఫ్ అప్పుడు అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ కూడా మనకి ఎస్ అనేది డిస్ప్లే అవుతుంది. మాకు ఎటువంటి స్పెషల్ కేటగిరీ అయితే లేదు కాబట్టి అన్ని నో ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వాలెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ యొక్క మార్క్స్ని పర్సంటేజ్ రూపంలో ప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది టోటల్ స్కోర్ ప్రకారంగా ఉంటేనే దాన్ని ఈజీగా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ 8.8 అని కానీ 8.9 అని కానీ CGPAలో ఉన్నట్టయితే జస్ట్ 89% అని ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన మనం క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఎస్ఎస్సీ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పీడిఎఫ్ ఫార్మాట్ వచ్చేసి 1 MB కంటే తక్కువ ఉండాలి సైజ్ అనేది. సో మీరు ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఆర్ ఈక్వాలెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్మీడియట్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సంబంధించి డిగ్రీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఎంటర్ చేయాలి. మీకు మార్క్స్ అయినట్టయితే మార్క్స్ని ఈజీగా పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ సో మార్క్స్ కాకుండా అదర్ థింగ్స్ లైక్ మనకు CGPA ఉంటే ఇక్కడ కూడా 8.8 అనుకోండి, 88% అనేది మీరు కన్వర్ట్ చేసుకొని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సో మనకు సంబంధించి మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కాబట్టి సో మీ దగ్గర వచ్చేసి డిగ్రీ రిలవెంట్ 2 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు CMM అనేది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించిన PC అయితే ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేది. ఈ రెండింటిని మనము స్కాన్ చేసి ఒకటే PDF లాగా కన్వర్ట్ చేసుకొని మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ మీ దగ్గర లాంగ్ మెమో లేదు అనుకుంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని 1 by 1 సెమిస్టర్ వైజ్గా మనకు డిస్ప్లే అయ్యేటట్టుగా మీరు పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ని బట్టి మీ దగ్గర లాంగ్ మెమో ఉంటేనేమో లాంగ్ మెమో అండ్ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి ఒకే పీడిఎఫ్లో. ఒకవేళ లాంగ్ మెమో లేదు అనుకుంటే షార్ట్ మెమోస్ ఉంటే ఆల్ షార్ట్ మెమోస్ అనేది పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే పీడిఎఫ్ సైజ్ ఎలా ఉండాలంటే 1 MB బిలో అయితే ఉండాలి. సో మీరు ఆల్ షార్ట్ మెమోస్ పెట్టినా లేదా లాంగ్ మెమో పెట్టినా కూడా 1 MB బిలో అయితే ఉండాలి. సో ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు సంబంధించిన టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు ఎక్కడ చదివారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు, తర్వాత 9th క్లాస్ 10th క్లాస్ ఎక్కడ చదివారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇది మనం బేస్డ్ ఆన్ అప్లికేషన్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఉంటుంది. ఇఫ్ దీంట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు కొన్ని థింగ్స్ని అయితే. సో అది కరెక్షన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మనం ఇక్కడ స్క్రీన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీ స్క్రీన్ క్లోజ్ చేస్తే మీకు సంబంధించిన హెడ్సెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ని కరెక్షన్ చేసుకోవడానికి సో డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అబోవ్ ఇన్ఫర్మేషన్ అని అయితే అంటారు. సో ఒకవేళ మీరు పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్ ఉంది, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉంది, అండ్ మీకు సంబంధించిన లోకల్ నాన్ లోకల్ ఇన్ఫర్మేషన్లో మిస్టేక్ ఉంది అనుకుంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఎస్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొన్ని ఇన్ఫర్మేషన్కి అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. వాటిని మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మీ యొక్క కేటగిరీలో కానీ, అదర్ థింగ్స్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే అండ్ లోకల్ నాన్ లోకల్కి సంబంధించి మీకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడ చదివారు అనే ఇన్ఫర్మేషన్లో కనుక మిస్టేక్స్ ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయడం కోసం అయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీరు వేటిని అయితే చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని చేంజెస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వాటిని చేంజెస్ చేసుకున్న తర్వాత మనకు సబ్మిట్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నో ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టాప్లో బేస్డ్ ఆన్ మనకు కేటగిరీని బట్టి, జెండర్ని బట్టి కేటగిరీని బట్టి ఇన్ఫర్మేషన్ అయితే పేమెంట్ చేయమంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు SC/ST స్టూడెంట్స్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ అయినట్టయితే 600 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలా కాకుండా సో మీరు BC/OC స్టూడెంట్స్ అయినట్టయితే సో 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు చూస్ చేసుకున్న విధానాన్ని బట్టి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకున్నట్టయితే అడిషనల్గా మనకు 27 రూపీస్ కూడా ఛార్జ్ అయితే అవుతుంది. SC/ST స్టూడెంట్స్ అయితే 627.27 అవుతుంది. అండ్ అదేవిధంగా BC/OC స్టూడెంట్స్ అయినట్టయితే 1227 రూపీస్ అయితే 27.27 అనేది ఎక్స్ట్రా అయితే అవుతుంది. బేస్డ్ ఆన్ మీరు చూస్ చేసుకునే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ని బట్టి అయితే. సో మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఒకవేళ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా మీకు సంబంధించిన అప్లికేషన్ మా ద్వారా కంప్లీట్ చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు పేమెంట్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఇది మనకు టోటల్గా ప్రాసెస్ అయితే. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు,
అండ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనం రిక్వెస్ట్ పెట్టడం అయితే కంప్లీట్ అయినట్టు. అండ్ ఆ తర్వాత సో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కావచ్చు, మనం ఇచ్చిన డీటెయిల్స్ కావచ్చు, ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీరు బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు మనకు అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనము బీఈడీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఒక లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో అప్ టు మనకు ఇన్ఫర్మేషన్ వరకు ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది సో మేము ఈరోజు ఈవినింగ్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. టోటల్ ప్రాసెస్ సంబంధించి కూడా పేమెంట్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ చేయడానికి సంబంధించిన వీడియో అయితే సో అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.